ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జూన్ 29 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగం ఉదయం యోబు గ్రంథం 14, 15 మరియు 16 అధ్యాయములు. సాయంత్రం అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 22 నుండి 43 వరకు. ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినములలో దేవుని ప్రశస్తమైన కృప మిమ్మల్ని బలపరుచునుగాక. మీ ప్రయాణం, మీరు చేయుచున్నటువంటి ప్రతి పని దేవుడు మీ చేతిలో దానిని సఫలపరచునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని అత్యంత బలమైన గొప్ప సన్నిధి మీతో కూడా ఉన్నదని మీకు తెలుసా? ఆయన మీకు సహాయం చేయడానికి మీ పక్షమున నిలబడి ఉన్నాడు. ఆయన మీ కొరకు అనేకమైనటువంటి తలంపులను, ఆలోచనలను కలిగి ఉన్నాడు. మీ పిల్లలకి మీరు ఏమి ఇస్తే బాగుంటుందో, ఏమి తెస్తే బాగుంటుందో, మీ పిల్లలు దేనిని బట్టి సంతోషపడతారో మీరు అన్నీ కూడా ఆలోచిస్తారు కదా. మీరు వాటన్నిటిని ఇవ్వడానికి మీరెంతో మీ పిల్లల గురించి ఆలోచన కలిగి ఉంటారు కదా. అలాగే దేవుడు కూడా మీ ఎడల గొప్ప ఆలోచన కలిగి ఉన్నాడు. ఆయన కలిగి ఉన్నటువంటి ఆలోచనలో మొట్టమొదటిది మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని, మీరు ఆనందిస్తూ ఉండాలని పౌలు గారు చెప్పారు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో ఇలాగ వ్రాయబడింది: ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 1 నెల కాదు, సంవత్సరం కాదు, మీ జీవితకాలం అంతా మీరు ఆనందించాలని ప్రభు కోరుతున్నాడు. మీ ఆనందం కొరకు ఆయన ఎన్నో కార్యాలు చేయాలని ఆయన తలచుతున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడు మీ కొరకు చేసిన ఆలోచనలు ఏవి కూడా అవి చౌకబారు ఆలోచనలు కాదు. అవి అత్యున్నతమైనవి, అవి శ్రేష్టమైనవి. మీకు శ్రేష్టమైన వాటినే ఇవ్వాలని దేవుడు తలచుతున్నాడు. మన ప్రభు గుప్పిల్ని విప్పి ప్రతి జీవి యొక్క కోరికను తృప్తిపరచువాడని కీర్తన గ్రంథంలో రాయబడింది. ఆయన గుప్పిలి విప్పకపోతే ఏ జీవి తృప్తిపరచబడుతుంది? ఏ జీవికి తృప్తి కలుగుతుంది? ఏ జీవి తృప్తిని అందదు. ఆయన తన గుప్పిల్ని విప్పితేనే అద్భుతాలు చోటు చేసుకుంటాయి. ప్రియ దేవుని బిడ్డ, మీరు ఆయన వైపు చూడండి. ఆయన మీకు ఎన్నో గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఒక కుష్ఠరోగి ఆయన దగ్గరికి వచ్చి, ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయవా అని బతిమాలినప్పుడు యేసు ప్రభువారు ఏమన్నారు? నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్ము అని చెప్పి ఆయన దిగివచ్చి అతన్ని ముట్టి బాగు చేశాడు కదా. ప్రియ దేవుని బిడ్డ, ఆ కుష్ఠరోగిని ముట్టిన ఆ ప్రభు యొక్క హస్తాలు ఈ రోజున నిన్ను ముట్టాలని, నిన్ను బాగు చేయాలని, నీకు ఏదో ఇవ్వాలని, నీకు సమస్త విధములైన కృపను ఆయన నీకు విడుదల చేసి నిన్ను సంతోషింపచేయాలని ఎంతో ఆలోచన చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నీవు ఆయన వైపు తిరుగు, ఆయన తట్టు చూడు. ఆయన యొక్క ముఖాంతరములో నుండి అనేకమైన ఆశీర్వాదాలు నీకు విడుదల కాబోతున్నాయి. నీ హృదయాన్ని పరవశింప చేయబోతున్నాయి. ఎక్కడ నీకు అవమానం కలిగిందో, ఎక్కడ నీవు దెబ్బతిన్నావో, ఎక్కడ నీకు భయం కలిగిందో ఆ పరిస్థితులన్నిటినీ ఆయనకు అప్పగించు. అక్కడే దేవుడు నీకు మేలు చేస్తాడు, ఒక హెచ్చింపునిస్తాడు. దేవుడు నిన్ను బలపరిచి వృద్ధి చేస్తాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, మేలు చేయడానికి దేవుడు అడుగులు నీ వైపే వేస్తున్నాడు. విశ్వాసంతో ఆయన వైపు తిరిగి 2 చేతులెత్తి ఆకాశం వైపు తలెత్తి, ప్రభువా, నీవు నాకు చాలు, నీ కృపంటే నాకు చాలు, నేను నీ ద్వారా మేలు పొందుకోవడానికి నా విశ్వాసాన్ని నీ వైపు ఎత్తుచున్నాను. ప్రభు, నాకు మేలు చేయి నాయనా అని విశ్వాసంతో ప్రార్థన చేయి.
నువ్వు ఎక్కడైతే విశ్వాసంతో దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నావో అక్కడికి దేవుడు నీ యొద్దకే వస్తాడు, నీకు మేలు చేస్తాడు. కలవరపడద్దు. శుభదినాలు రాబోతున్నాయి. మంచి కార్యాలు నువ్వు కళ్ళతో చూడబోతున్నావు. అట్టి కృప దేవుడిని దయచేయునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మా ప్రియుడా ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అని మీరు మాకు వాగ్దానం చేసి మాతో మాట్లాడుతున్నారు. మా ప్రియుడా, ఇదిగో ఈ ఉదయకాల ధ్యానాన్ని విన్న బిడ్డలు ఏ దుఃఖంలో, ఏ బాధలో, ఏ వేదనలో ఉన్నారో ప్రభువా, మీరు వారికి ఆనందాన్ని కలుగచేయండి, వారికి విడుదల అనుగ్రహించండి, వారి జీవితంలో అద్భుతాలు జరిగించండి. మీ కృప వారిని నింపునుగాక, వారు మీ దీవెనలతో నింపబడుదురుగాక. మా తండ్రి, మీరు ఆశీర్వదించి బలపరిచి వర్ధల చేయమని, అయ్యా వారి హృదయవాంఛలన్నీ ఎరిగిన వాడవు. వారికి ఏది తక్కువగా ఉన్నదో, దేని కొరకు వారు ఎదురు చూస్తున్నారో దానినే మీరు వారికి దయచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.